కరాటే వలన ఏమైనా కెరియర్లో వాళ్ళకి ఏమైనా ఇది ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. యాజ్ ఏ కరాటే మాస్టర్ మీరు ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్, సేమ్ టైం కరాటే ఇలాంటి ఈవెంట్స్, కుంఫు, కరాటే, బాక్సింగ్ లైక్ ఇలాంటి ఏవైనా సరే ఎంత అవసరం ఉంటుంది అంటారు? మన స్టడీ అందరికీ ఉండాలి. దాంతో పాటు అతి ముఖ్యమైనది ఆరోగ్యం. పేరెంట్స్కి సేమ్ టైం వాళ్ళకి అపోహలు ఉన్నాయి, ఏదైనా ఇంజరీ అవుద్దేమని. ఎందుకంటే ఇది చాలా అవసరమైన పాయింట్, ఎందుకంటే చాలా మంది పేరెంట్స్కి ఉన్న డౌట్స్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కంప్లీట్ స్పోర్ట్స్ కరాటే. ఇందులో దెబ్బ తగులుతుంది అనడానికి 100%గా ఉండదు. ఎందుకంటే పేరెంట్స్ వచ్చి మాకు చెప్తా ఉంటారు, సార్ మొన్నటి వరకు మా అబ్బాయి అంటే అందరూ 10 మందిలో కలిసేవాడు కాదు సార్, మాట్లాడేవాడు కాదు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత యాక్టివ్ అయ్యాడు. ఇప్పుడు మీ స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్న ఎంత 200 మంది చెప్పారు కదా, అందులో మంచి మీరు మీ అకాడమీ ద్వారా సాధించిన మెడల్ ఏంటి అని అంటే? హాయ్, నేను సత్యం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక విశిష్ట అతిథిని తీసుకొచ్చాం. ఎందుకంటే కరాటీలో ఆయనే సాటి. ఎందుకంటే కరాటీలో ఆయన ప్రావీణ్యం మొత్తం ప్రదర్శిస్తూ తనతో పాటుగా ఎంతోమంది విద్యార్థులకు కరాటే నేర్పించేటువంటి వ్యక్తి ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన ఎవరో కాదు, వింగ్స్ షాటోకాన్ కరాటే ఛాంపియన్స్ అకాడమీ అధినేత సాయి కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం కరాటే ప్రెసిడెంట్ ఉన్న జనరేషన్కి ఎట్లా ఉపయోగపడుతుంది, దానివల్ల ఎడ్యుకేషన్ అలాగే కరాటే యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆయనతో మనం. నమస్తే సాయి కుమార్ గారు. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ఫస్ట్ ఈ యొక్క ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అక్షరభాను వ్యూవర్స్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్, మనం ఇంటర్వ్యూ ముందు స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరు మీ యొక్క విద్యాభ్యాసం అలాగే ఈ కరాటే రంగంలోకి ప్రవేశించారు, ఎట్లా ప్రవేశించారనే విషయాలు బ్రీఫ్గా ఒక మొక్కలో చెప్తారా మాకు? షూర్గా అండి. నేను హైదరాబాద్, తెలంగాణలో జన్మించాను. ఓకే. మరి నేను చదువుకునే టైంలో 2005లో ఫస్ట్ టైము మరి నా తోటి సహోదరులు మరి మా అన్నయ్య వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు రెగ్యులర్గా అప్పట్లో కుంఫు ఎక్కువ అండి మా దగ్గర, హైదరాబాద్లో కుంఫు ఎక్కువ ఉండేది. ఇప్పటికి కూడా హైదరాబాద్, తెలంగాణలో కుంఫు ఎక్కువ లైక్ చేస్తారు. ఏంటంటే అప్పట్లో బ్రూస్లీని చూసి అందరం కూడా ఇన్స్పైర్ అయ్యాము. కాబట్టి మా పక్కింటి అన్నయ్య వాళ్ళు మరి క్లాసెస్కి వెళ్తుండే వాళ్ళు, వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మరి నేను కూడా వెళ్దాము, ఒకసారి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని అనుకొని ఒకరోజు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆ యొక్క మాస్టర్ గారు చెప్పేటువంటి ఆ యొక్క విద్యని చూసి నేను చాలా స్టన్ అయ్యాను. ఎందుకంటే మనకు అప్పటికి నాకు ఇంకా అంతగా తెలియదు, ఏంటంటే ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అనేది ఏమి తెలియదు. జస్ట్ 1 డే జస్ట్ ఏదో టైంపాస్గా వెళ్ళాను నేను, చూద్దాము ఎలా ఉంటుంది ఒకసారి అని. చూసిన వెంటనే నాకు చాలా నచ్చింది. దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా వెళ్ళడం స్టార్ట్ చేశాను. వెళ్తూ ఉండగా బ్రూస్లీ సినిమాలు చూడడం, ఆ బ్రూస్లీ గారి ద్వారా బాగా అతను ఒక ఇన్స్పిరేషన్లో తీసుకోవడం, తద్వారాగా నేను ఫస్ట్ కుంఫులో ఎంటర్ అయ్యాను. కుంఫులో ఎంటర్ అయిన తర్వాత కుంఫులో బ్లాక్ బెల్ట్ 2nd Dan వరకు చేశాను. అదేవిధంగా అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది, తెలంగాణ, ఆంధ్ర అన్ని కలిసి ఉండేవి. మరి నేను డే బై డే చేస్తున్నప్పుడు ఫస్ట్ ఒక 2-3 కాంపిటీషన్స్కి వెళ్ళాను. ఫస్ట్ 2-3 కాంపిటీషన్స్లో ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయాడు. తర్వాత అనిపించింది నేను ఎందుకు ఓడిపోతున్నాను ఏంటి అని నాకు నేను అనుకుని
నెక్స్ట్ టోర్నమెంట్ ఏదైతే ఉందో మా గురుగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ ఏంటంటే నెక్స్ట్ టోర్నమెంట్ ఏంటంటే ఇంకో 2 monthsలో ఉంది, పలానా దగ్గర మీరు రెడీ అవ్వండి అని చెప్పారు. ఓకే. ఇంకా అప్పుడు ఫిక్స్ అయ్యాను మైండ్లో. అప్పటిదాకా ఏంటంటే ఏదో ఆషామాషిగా వెళ్ళిపోయేవాడిని, చేసుకునేవాడిని. కానీ 2-3 times నేను ఎప్పుడైతే నేను ఫస్ట్ డౌన్ అయ్యానో, అంటే ఓడిపోయానో, వెంటనే నాకు అనిపించింది నేను ఈసారి ఎలాగైనా గెలవాలి, ఎలాగైనా. నేను అప్పట్లో షీల్డ్స్ ఇచ్చేవారు, అంత చిన్నవి, ఓన్లీ కప్స్, షీల్డ్సే, ఓన్లీ మెమోంటోస్, మెడల్స్ ఉండేవి కాదు, ఓన్లీ మెమోంటోస్ ఉండేవి. ఆ మెమోంటోస్ కోసం ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా మెమోంటో గెలవాలి, గెలిచి మా అమ్మగారికి తీసుకెళ్ళి చూపించాలి అని ఒకటి మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయి ఇంకా మామూలుగా అప్పుడు మా క్లాస్ వచ్చేసి 5 o'clock ఉండేదండి, ఎర్లీ మార్నింగ్ 5 o'clock, 5 to 7:30 వరకు ఉండేది. అందరు 5 o'clock వెళ్తే ఇంకా నేను ఫిక్స్ అయ్యాను మైండ్లో గట్టిగా. నేను 4 o'clock వెళ్ళి కూర్చునేవాడిని. ఎవరు రాకముందు నేను వెళ్ళి ఫస్ట్ గ్రౌండ్లో రన్నింగ్ చేయడం, వార్మప్స్ చేయడం, మా గురువు గారు ఏదైతే మాకు నేర్పిస్తున్నారో దాని అంతా వాళ్ళు వచ్చి ఆ 1 hourలో నేను ఫినిష్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత మా గురువు గారు చేయించేవాళ్ళు, సెకండ్ టైం మళ్ళీ చేసేవాడిని. అలా చేయడం వల్ల ఏమైందంటే స్ట్రెంగ్త్ పెరిగింది, నాలో స్ట్రెంగ్త్ పెరిగింది, డెడికేషన్ ఎక్కువ చూపిస్తున్నాను, ఫోకస్ పెరిగింది, స్పీడ్ పెరిగింది. వెంటనే నెక్స్ట్ టోర్నమెంట్ వెళ్ళాను, తప్పమని వెంటనే గోల్డ్ మెడల్ గెలిచాను. అప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ అంతా తెలంగాణలో. అప్పుడు వెంటనే ఫస్ట్ ప్లేస్ గెలవడం జరిగింది. ఆ తర్వాత మరి తిరిగి వెనక్కి చూసుకోలేదు ఎప్పుడు కూడా. కంటిన్యూస్గా ఏ టోర్నమెంట్కి వెళ్ళినా రికార్డు స్థాయిలో మొమెంటోస్ కానీ ఫస్ట్ ప్లేసెస్ కానీ. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఛాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకున్నారు సార్ జనరల్గా, అంటే మీ కరాటే రంగంలో? నేను కుంఫు అండ్ కరాటే ఛాంపియన్షిప్స్లో, కుంఫు అండ్ కరాటే అప్పుడు కంబైన్ చేసేవాళ్ళు. అప్పుడు ఆల్ స్టైల్స్ ఉండేది, ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ అని మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. దాని ద్వారాగా కొన్ని వందల ఛాంపియన్షిప్స్ మేము అటెండ్ చేయడం జరిగింది. అందులో 17 సార్లు స్టేట్ ఛాంపియన్గా ఉన్నాను నేను. 9 సార్లు నేషనల్ ఛాంపియన్గా ఉన్నాను. తర్వాత రీసెంట్గా 2017లో ఇంటర్నేషనల్ కూడా, ఓపెన్ ఇంటర్నేషనల్ ఆడాను ఇదే వైజాగ్లో. అందులో బ్రాంజ్ మెడల్ కూడా గెలవడం జరిగింది. దాదాపు ఒక 8 దేశాలు ఇందులో నేను ఆడిన ఈవెంట్లో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఓకే. మీరు అంత ఛాంపియన్స్ అయ్యి ఉండి అన్ని మెడల్స్, అన్ని విజయాలు సాధించిన మీరు మరి తెలంగాణ నుండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి, సో ఇక్కడ ఉంటూ మళ్ళీ ఇక్కడ విద్యార్థుల కోసం ఒక కరాటే అకాడమీ, వింగ్స్ షాటకాన్ కరాటే ఛాంపియన్స్ అకాడమీని ప్రారంభించారు. సో అది ఎలా, ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? యాక్చువల్గా నేను అక్కడ ఉన్నప్పుడు మా గురువు గారు అనేవారు అనమాట, అంటే మనం ఒకే దగ్గర ఉండకూడదు, మన అసోసియేషన్ అనేది స్ప్రెడ్ చేయాలి. ఇది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా మనం దీన్ని స్ప్రెడ్ చేయాలి. కాబట్టి బయటికి వెళ్ళాలంటే వన్ ఆఫ్ ది పర్సన్ అది నువ్వే, ఎందుకంటే నీకు ఆ కెపబిలిటీ ఉంది, నీ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది, నువ్వు చేయగలవు అని ఫస్ట్ నా వెనుతట్టి ప్రోత్సహించింది మా గురువు గారు. మా గురువు గారి పేరు శ్రీనివాస్, నా మొట్టమొదటి గురువు గారు. కుంఫు ఇంట్రడ్యూస్ చేసింది నాకు శ్రీనివాస్ గారు, కె శ్రీనివాస్ గారు నా మొదటి గురువు. అతని దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. అది ఆ విధంగా నేను ఇక్కడ వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చిన తర్వాత ఎందుకు కరాటేలో మళ్ళీ వెళ్ళాను అంటే, అప్పటి వరకు మేము ఏంటంటే జస్ట్ ఒక ఫిజికల్ ఫిట్నెస్ కోసం, లేదంటే ఒక ప్యాషనెటిక్గా మేము కుంఫు అనేది చేయడం జరిగింది. తర్వాత ప్రజెంట్ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ తర్వాత అన్ని కూడా మార్పు చేర్పులు అనేది జరిగాయి. అందులో ఏంటంటే సర్టిఫికేట్ ఏదైతే వాల్యూ, ఈ రోజు మనం పిల్లలకి ఏదో ఒక విద్య నేర్పుతున్నాం, అది ఓన్లీ శారీరకంగానే కాదు, దాంతో పాటు వాళ్ళకి ఫ్యూచర్లో అది ఏ విధంగా వాళ్ళకి పనిచేస్తుంది అని ఆ విషయం, ఆ కాన్సెప్ట్ వచ్చేసరికి అది అందరూ కూడా కరాటేలో వెళ్తే బాగుంటుంది, కరాటే సర్టిఫికేట్ ఈరోజు వాల్యూ ఉంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి దాంట్లో స్పోర్ట్స్ కోటా కూడా మన కరాటే కూడా యాడ్ చేయడం జరిగింది. రీసెంట్గా SGF లో కూడా, స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ లో కూడా కరాటేని యాడ్ చేయడం జరిగింది, యూనివర్సిటీలో ఉంది. కాబట్టి కరాటే అనేది రికగ్నైజ్డ్ గేమ్. కాబట్టి ఆ రికగ్నైజ్డ్ గేమ్ లోకి వెళ్తే రేపొద్దున మన దగ్గర నేర్చుకున్న పిల్లోడు కూడా పై స్థాయిలో ఎదగగలుగుతాడు, అతనికి కూడా నేర్చుకున్న విద్యార్థి కూడా లబ్ధి పొందుతాడు అనే ఒక ఉద్దేశంతో తర్వాత నేను కరాటేలోకి మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను 2016లో కరాటే మల్లికార్జున్ గౌడ్ గారని తెలంగాణ, మరి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ కి దాదాపు ఒక 3 టర్ములు అతను ప్రెసిడెంట్ గా ఉన్నారు. మరి అతని దగ్గరికి వెళ్ళి నేను కరాటేలో ఓనమాలు, మరి మా గురువు గారు మల్లికార్జున్ గౌడ్, అతని దగ్గర మరి నేను మళ్ళీ కరాటేని నేర్చుకొని, ఆ కరాటేలో మళ్ళీ ఇప్పుడు బ్లాక్ బెల్ట్ 3rd Dan లో ఉన్నాను. నేర్చుకొని ఆ విధంగా
విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న విశాఖపట్నంలో నా వింగ్ షోటాగాన్ అని ఒక అకాడమీ ఎస్టాబ్లిష్ చేసి ఇది అఫిలేటెడ్ మా విక్టరీ షోటాగాన్ వాళ్ళ అఫిలేషన్ తీసుకొని దాని ద్వారాగా ఇది రన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ మీ వింగ్ షాటాగాన్ అకాడమీ ఎట్లా ఉంది? పర్లేదు బాగానే రన్? సూపర్ అండి, సూపర్. మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారా? దాదాపుగా ఒక 200 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే, అంటే మీరు కరాటే చేసినప్పుడు కుంఫు అండ్ కరాటే చేసినప్పుడు మీరు విజయాలు సాధించారు. ఓకే, మీరు ఒక అకాడమీ ద్వారా చాలా మంది పిల్లల్ని అలాగే విద్యార్థుల్ని కరాటేలో ట్రైన్ చేసేటప్పుడు వాళ్ళు ఎట్లాంటి విజయాలు సాధించారు మీ అండర్లో మీరు ఉన్నప్పుడు? ఓకే, ఇప్పుడు రీసెంట్గా 2023లో స్టేట్ ఛాంపియన్షిప్ నిర్వహించారు. ఓకే, ఏంటంటే ఇది అఫీషియల్ గేమ్. కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రెసెంట్ లీడ్లో ఉన్నారు. ఓకే, ఆ కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ అఫిలియేటెడ్ టు WKF అంటే వరల్డ్ కరాటే ఫెడరేషన్తో టైఅప్ అయి ఉంది. రేపు పొద్దున మన ఇండియా నుంచి ప్లేయర్స్ ఆడాలంటే కియో అంటే కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోనే వాళ్ళు ఆడాలి. మరి వారే మన ఆంధ్రప్రదేశ్ SKDA స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలక్షన్స్ మరి నిర్వహించడం జరిగింది. ఆ సెలక్షన్స్లో కూడా మా పిల్లలు పాల్గొని అందులో కూడా మరి గోల్డ్ మెడల్స్ గెలిచిన వాళ్ళు ఉన్నారు, సౌత్ జోన్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా గెలుచుకుంటే ఇంకా ముందుకు వెళ్తా ఉన్నారు. యాజ్ ఏ కరాటే మాస్టర్ మీరు ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్, సేమ్ టైం కరాటే లాంటి ఈవెంట్స్ కుంఫు, కరాటే, బాక్సింగ్ లైక్ ఇలాంటి ఏవైనా సరే ఎంత అవసరం ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఎట్లా ఆలోచిస్తారంటే పిల్లలకి ఎడ్యుకేషన్ బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి అలాంటి ఆలోచనలు ఉంటారు. సో దాంతో పాటుగా ఇట్లాంటి ఈవెంట్స్ కూడా ఎట్లా ఉపయోగపడతాయి స్టూడెంట్స్కి అంటే? 100%గా ఏంటంటే మన ఉదాహరణ మనం నడవాలంటే 2 కాళ్ళు ఉండాలి. 2 కాళ్ళు బ్యాలెన్స్డ్గా వెళ్తేనే మనం పడిపోకుండా ముందుకెళ్ళగలం. అలాగే మన స్టడీ అందరికీ ఉండాలి. దాంతో పాటు అతి ముఖ్యమైనది ఆరోగ్యం. నీకు ఆరోగ్యం బాగోలేకపోతే నువ్వు ఎంత పెద్ద చదువు చదివినా నువ్వు బెడ్ మీద ఉండాల్సిందే తప్ప బయటికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఫిట్నెస్ ఉండాలి, అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేది వారికి అవసరము. ప్రజెంట్ మనం ఉన్న వాతావరణంలో అంత పొల్యూటెడ్, మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఫుడ్ తీసుకున్నా మనము అందులో చిన్నపిల్లలు ఎక్కువగా ఏంటంటే ఈ చాక్లెట్స్, బిస్కెట్స్ అంటే పొల్యూటెడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నారు. తర్వాత ఈ పిజ్జాలని, బర్గర్లని ఇవి తింటా ఉండడం వల్ల వాళ్ళ వల్ల ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేది ఎక్కువ అవుతా ఉన్నాయి. కాబట్టి అలాంటి వారు ఖచ్చితంగా 100%గా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవాలి. దాంతో పాటు అది ఏంటి మార్షల్ ఆర్ట్స్ అంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెసే కాదండి, మెంటల్ స్ట్రెస్ రిలీఫ్, కంప్లీట్ స్ట్రెస్ రిలీఫ్ దొరుకుతుంది. దాంతోపాటు వాళ్ళ IQ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళు ఫోకస్ చేసే విధానం పెరుగుతుంది, కాన్సన్ట్రేట్గా వాడు ముందుకు వెళ్ళగలుగుతాడు. దాంతోపాటు స్పోర్ట్స్ స్పిరిట్, మెయిన్గా స్పోర్ట్స్ స్పిరిట్ నేర్చుకుంటారు. మనం ఏదో చూస్తూ ఉన్నామండి చిన్న పిల్లలు అంటే ఇంటర్ చదివే వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు ఫెయిల్ అయిపోయామని వెంటనే సూసైడ్ చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఎక్కడ లోపం జరుగుతుంది? వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. అందువల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అలా వాళ్ళు బిల్డ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేరెంట్స్కి సేమ్ టైం వాళ్ళకి అపోహలు ఉన్నాయి ఏదైనా ఇంజరీ అవుద్దామని. ఎందుకంటే ఇది చాలా అవసరమైన పాయింట్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్కి ఉన్న డౌట్స్ యాజ్ ఏ మాస్టర్ మీరు దాన్ని క్లియర్ చేయాలి. సో అట్లాంటి డౌట్స్ ఉన్న పేరెంట్స్ మీరు ఏం చెప్తారు? అంటే మా పిల్లడికి ఏ ఇంజరీ అవుద్దేమో, కరాటే అంత నీడే ఉందిలే, ఆడే చదువుకుంటే అది బాగుపడతారులే, అట్లాంటి ఆలోచనలు ఉన్న పేరెంట్స్కి మీరు చెప్పే సమాధానం ఏంటి? అయితే వాళ్ళందరూ నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్కి 2 వైపులా ఉంటుంది కాబట్టి మంచి ఉంటుంది, దాంతోపాటు చెడు కూడా ఉంటుంది. అదే విధంగా మనం మార్షల్ ఆర్ట్స్కి వచ్చేసరికి ఇదివరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇదివరకు అంతా కూడా ఫుల్ కాంటాక్ట్ ఉండేది, ఫుల్ కాంటాక్ట్ బేస్. అంటే తగిలితే వాడు మొత్తం కింద పడిపోవాలి, నాకౌట్ అయిపోవాలి. అంటే ఎస్పెషల్ కరాటే గురించి మీరు ఐడియా కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కంప్లీట్ స్పోర్ట్స్ కరాటే. ఇందులో దెబ్బ తగులుతుంది అనడానికి 100%గా ఉండదు. ఎందుకంటే ఓన్లీ సెమీ కాంటాక్ట్ బేస్డ్. వారికి 96% ఇక్కడ ఇలా వస్తే చాలు పాయింట్ ఇష్యూ చేస్తారు. కంప్లీట్ పాయింట్ సిస్టమ్ ద్వారాగా ఇప్పుడు రన్ అవుతా ఉంది. ఈవెన్ దో ఒకసారి చూసుకోకుండా గట్టిగా తగిలినా వెంటనే ఆపోజిట్ పర్సన్కి వార్నింగ్స్ వెళ్తాయి. అదే రిపీటెడ్గా వస్తే వెంటనే డిస్క్వాలిఫై కూడా చేసేస్తారు. అది రూల్ ఉంది, అది 100%. కాబట్టి అలాంటి అపోహలు ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇప్పుడు అలాగ అనుకుంటే మనము చిన్నప్పటి నుంచి అందరూ కూడా పడుతూ లేస్తూనే మనం నడక సాగిస్తాం. అలాగని చెప్పేసి మనం నడవలేము అని అనడం అది కరెక్ట్ కాదు. అంటే ఏదైనా కానీ ఇప్పుడు అక్కడ ఏదో జరుగుతుందని భయపడి ఇక్కడ ఉండేదానికన్నా అక్కడికి వెళ్ళి ఫేస్ చేస్తే తెలుస్తుంది కదా దాని తర్వాత ఏం రిజల్ట్ ఉంది అనేది. కాబట్టి 100%గా అది వాళ్ళు రావాలి, ఫేస్ చేయాలి, అప్పుడే తెలుస్తుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది
ఇదేంటి అని దాన్ని తట్టుకోగల శక్తి కూడా వాళ్ళలో ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, అది ఇప్పుడు పేరెంట్స్ నుంచి మీకు అంత పాజిటివ్ సపోర్ట్ అందుతుందా? 100% స్టూడెంట్స్ 100%. ప్రెసెంట్ మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ స్టార్టింగ్ లో మీరు అన్నట్టుగానే భయపడుతూనే జాయిన్ చేస్తున్నారు కొంతమంది మటుకు. Okay. అలా జాయిన్ అయినప్పుడు ఎప్పుడైతే ఆ పిల్లడు మా దగ్గరకు వచ్చినప్పుడు జీరోగా ఉంటాడు, ఒక 1 month, ఓకే, తర్వాత 2 months, 3 months, ఒక 6 months తర్వాత, అంటే డే 1 లో ఎలా ఉన్నాడు, ఆఫ్టర్ 6 months ఎలా ఉన్నాడు, మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది, స్టడీలో ఫోకసింగ్ ఎలా పెడుతున్నాడు, తర్వాత స్పోర్ట్స్ పీరియడ్ ఎలా తీసుకుంటున్నాడు. అంటే ఎవరైనా చూడండి, మీరు చిన్నపిల్లలు మనం చూస్తూ ఉంటాము, ఏదైనా చిన్న చాక్లెట్ కొని లేదంటే అలుగుతారు, కింద పడి దొరలాడతారు. కానీ అదే ఒక కరాటే పర్సన్ దగ్గరికి వచ్చినప్పుడు అలా జరగదు. అంటే వాడు ఆలోచిస్తాడు, ఒక సెకండ్ ఆలోచించి ఏం చిన్న స్టెప్ ఏంటనేది తీసుకుంటాడు. అలాగా కాబట్టి ఏంటంటే మా ఫస్ట్ ఒక 6 months మా చేతిలో పెడితే 100% 6 months ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100%గా మార్పు ఉంది. ఇదివరకు మార్పు చెందిన వాళ్ళు కూడా పేరెంట్స్ వచ్చి మాకు చెప్తా ఉంటారు చాలా సందర్భాలు. సార్ మొన్నటి వరకు మా అబ్బాయి అంటే అందరూ 10 మందిలో కలిసేవాడు కాదు సార్, మాట్లాడేవాడు కాదు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత యాక్టివ్ అయ్యాడు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత బాగా చదువుతున్నాడు, ఫోకస్ బాగా పెట్టగలుగుతున్నాడు, కాన్సన్ట్రేట్గా ఉన్నాడు అని చెప్తా ఉంటారు. కాబట్టి 100% డెవలప్మెంట్ అనేది ఉంటుంది. కానీ 1 రోజు 2 రోజులు వచ్చి వెళ్ళిపోతే అది ఎవరు ఏం చేయలేము. ఎందుకంటే ఏదైనా ఒక విద్య నేర్చుకున్నప్పుడు దాన్ని కన్సిస్టెంట్గా క్రమం తప్పకుండా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అందులో అది మన బాడీతో చేస్తున్నాం కాబట్టి, అది మన శారీరకానికి సంబంధించిన శరీరానికి సంబంధించిన విషయం కాబట్టి కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. ఏదైనా సరే రెగ్యులర్గా వెళ్ళిన దాని రిజల్ట్ వేరేలా ఉంటుంది, ఇర్రెగ్యులారిటీగా ఉన్న రిజల్ట్ వేరేలా ఉంటుంది. కానీ నేను తెలియపరిచేది ఒకటే ఏంటంటే రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కరాటీ అనేది ఓకే మీరు చెప్పినట్టుగా మెయిన్ ఏంటంటే స్టూడెంట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాడి నుంచి వాడు ఆత్మరక్షణ చేసుకోవాలి ఏదైనా ప్రమాదాలు లేదంటే ఏదైనా జరిగినప్పుడు. ఓకే, కెరీర్ ఏమైనా ఉపయోగం ఉంటుందా కరాటీ నేర్చుకోవడం వల్ల? అంటే ఆడు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుందా, లేదంటే మంచి వెల్ సెటిల్ అవుతాడు అనేది ఒక హోప్ ఉంటుంది. సేమ్ టైం కరాటీ వలన ఏమైనా కెరీర్లో ఆడికి ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా? 100%గా ఉందండి. అంటే ఒకప్పుడు లేదు, ఇప్పుడు ఉంది, ప్రెసెంట్ ఉన్న ఫ్యూచర్లో ఉంది. ఎందుకంటే మన కరాటే ఏదైతే ఉందో ఇది WKF రికగ్నైజ్డ్గా మనం గుర్తించబడింది రీసెంట్గానే. కాబట్టి మీ అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఒక PV సింధు కానీ లేకపోతే నిఖత్ జరీన్ కానీ వీళ్ళందరూ కూడా ఈ కింది స్థాయి నుంచి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి ఏమంటారు మట్టిలో మాణిక్యాలు అన్నట్టు మన దగ్గర కూడా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం రీసెంట్గా ఇది వరకు చూసుకున్నట్టయితే మన కరాటే నుంచి కూడా ఒలింపిక్స్లో వెళ్ళి కామన్వెల్త్లో వెళ్ళి మెడల్ గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ మన గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో కూడా కార్తిక్ రెడ్డి అని మన విజయవాడ అబ్బాయి అతను కామన్వెల్త్ వెళ్ళాడు, మెడల్ గెలిచాడు, మన ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్ చేసింది. అలా కాబట్టి ఏంటంటే మనకున్న ఇండియన్ కల్చర్ ఏంటంటే ఎక్కువ స్టడీస్ మీద ఫోకస్ చేస్తారు, టైం తక్కువ మన స్పోర్ట్స్ మీద కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ పెడితే. మీకు తెలుసు ఎంతో మంది స్పోర్ట్స్ ద్వారా కానిస్టేబుల్స్ అయిన వాళ్ళు ఉన్నారు, SIలు ఉన్నారు, CIలు ఉన్నారు. అలాగే కరాటేలో కూడా చాలా మంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, దాని ద్వారా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి స్కాలర్షిప్స్ కూడా వస్తున్నాయి ఈ రోజు రేపు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా స్పోర్ట్స్ పాలిటీ మన CM చంద్రబాబు గారు కొత్తగా ఇప్పుడు స్పోర్ట్స్ తాలూకు పాలసీ అనేది తీసుకురావడం జరిగింది. ఏంటంటే నేషనల్లో మెడల్ గెలిచిన వాళ్ళకి ఇంత రివార్డు, తర్వాత ఇంటర్నేషనల్లో గెలిచిన వాళ్ళకి ఇంత రివార్డు, ఏషియన్ గేమ్స్లో ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ గేమ్స్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా మరి మన కరాటే కూడా వర్తిస్తూ ఉన్నాయి. అది కరాటే కూడా వర్తిస్తూ ఉన్నాయి. రేపు రాబోయే దినాల్లో కరాటే భవిష్యత్తు అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అది మాత్రం 100% షూర్. అంటే కరాటే అనేది మీరు అన్నట్టు ఏపీ మన తెలుగు రాష్ట్రాల్లో మ్యాక్సిమం స్పోర్ట్స్కి తక్కువ ఇచ్చి ఎడ్యుకేషన్కి ఎక్కువ ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు కాన్ఫిడెంట్గా చెప్పగలిగే ఒకే ఒక మాట ఏంటి? ఇప్పుడు మీరు ఒక పేరెంట్స్కి డైలమాలో ఉన్న పేరెంట్స్కి మీరు కాన్ఫిడెంట్గా వాళ్ళకి ఎలా నమ్మకం కలిగిస్తారంటే మీరు చెప్పే సిద్ధాంతాలు ఏంటి? ఒకటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళు ఏదైనా సరే కన్సిస్టెంట్గా వచ్చి చేయగలిగితే, అంటే పట్టు విడవని విక్రమార్కుడిలాగా. ఇప్పుడు నేను ఎందుకంటే పేరెంట్స్ అంటున్నాను, చాలా మంది పేరెంట్స్ పాజిటివ్ వేలో ఆలోచిస్తే కదా మీ దగ్గర తీసుకురావాలి. సో వాళ్ళకి మీ దగ్గర రాగానే ఓకే సాయి కుమార్ మాస్టర్ చూడడానికి బాగున్నారు, ఆయనకి కరాటే తెలుసు. సో అట్లాంటిది మీరు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏ విధంగా కల్పించగలుగుతారు? డైలమాలో ఉన్న పేరెంట్స్కి మీ అబ్బాయిని మాకు పెట్టండి, మేము వితిన్ 6 monthsలో మీకు ఇలా ట్రైన్ చేసి పంపిస్తాం, లేదంటే మీకు ఈ మెజర్స్ తీసుకుంటాం, మీ అబ్బాయికి ఎటువంటి ఫిజికల్గా మీకు ఏ డ్యామేజ్ ఉండదు అనేది మీరు ఎట్లా చెప్తారు వాళ్ళకి? ఫిజికల్ తీసుకునే ఇదేంటి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫిజికల్ గా డ్యామేజ్ ఉండదని అయితే మనం చెప్పలేము, ఎందుకంటే స్పోర్ట్స్ లో దర్ ఇస్ అ కామన్ థింగ్. ఓకే. ఏంటంటే పడుతూ ఉంటారు, తగులుతుంటే అది ఎక్స్పైజ్ అది అయిపోతూ ఉంటది, మళ్ళీ వెంటనే రీగెయిన్ అవుతారు, కంప్లీట్ గా కంబ్యాక్ అవుతారు. ఓకే. ఏదైనా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మన సిచ్యువేషన్ లో 99% మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ హెల్త్ కోసం వస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది హెల్త్, అబ్బాయి ఫిట్నెస్ కోసం వస్తారు ఒకటి. రెండోది వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, అంటే పిల్లలకు కావాల్సింది ఏదైతే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ ఉందో దానికోసం వస్తారు. అంటే లైఫ్ పరంగా మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ. ఏంటంటే 99% ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, అందరు కూడా స్టడీ మీద ఫోకస్డ్ గా ఉన్నారు. ఏదో కొంతమంది ఏంటంటే ఇప్పుడు చూడండి, నేను ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, అంటే నాకు స్పోర్ట్స్ లో నేను ఉన్నాను, తిరిగాను, చేశాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి రేపు పొద్దున నా పిల్లోని నాకన్నా హై స్థాయిలో అంటే పై రేంజ్ లో నేను ఊహించుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నా అమ్మాయి కానీ అబ్బాయి కానీ నా పిల్లల్ని డైరెక్ట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్పోర్ట్స్ వదిలేస్తాను. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వదిలేసి ఇక్కడ నుంచి నాకు గురి నా టార్గెట్ ఏంటి, నేను ఒక ఒలింపిక్ లో మెడల్ గెలవాలి. కాబట్టి నేను మా వాడికి టార్గెట్ చెప్పాను, దిస్ ఇస్ యువర్ గోల్, నువ్వు దానికోసం పాటుపడు. ఇది స్టడీ బ్యాలెన్స్ చేయి, దాన్ని చేస్తూ దానికోసం పాటుపడని నేను చెప్తాను. అది సాధారణంగా కరాటీలో ఇప్పుడు ఈ బెల్ట్స్ ఉంటాయి కదా, అంటే చాలా మంది నాకు కూడా తెలియదు, సో వాటి వేరియేషన్ ఏంటి అనేది. ఈ బ్లాక్ బెల్ట్, ఈ రెడ్ బెల్ట్ ఇవే ఉంటాయి కదా, దాని గురించి ఒకసారి క్లియర్ గా చెప్తారా? యాక్చువల్లీ ఏంటంటే సేమ్ యాజ్ ఎ క్లాస్ వైజ్ అండి. ఇప్పుడు మనము నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, 10th ఇట్లా ఏదైతే మనం స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తామో కరాటేలో కూడా సేమ్ అదే స్టాండర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఎల్లో బెల్ట్, అంటే స్టార్టింగ్ లో వైట్ బెల్ట్ తోనే ఉంటారు. మినిమం 6 months ట్రైన్ అయితే వాడు ఒక ఎల్లో బెల్ట్ కి వెళ్తాడు. అంటే ఆ బెల్ట్ కూడా ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్లో కలర్ లో ఉంటుంది బెల్ట్ అనేది, ఎల్లో కలర్. మినిమం 6 months అంటే వాడి స్టాండర్డ్ బట్టి. వాడి స్టాండర్డ్ వాడికి ఏంటంటే ఎగ్జామింగ్ కండక్ట్ చేస్తాము. ఎగ్జామింగ్ కండక్ట్ చేసిన తర్వాత వాడు క్వాలిఫై అవ్వాలి. జడ్జెస్ ఉంటారు, స్కోరింగ్ వేస్తారు. క్వాలిఫై అయితే అంటే ఆ ఎల్లో బెల్ట్ అంటే ఫస్ట్ స్టాండర్డ్, అంటే ఫస్ట్ మన ఉదాహరణ చెప్పండి ఫస్ట్ క్లాస్ అనుకోండి. ఆ ఫస్ట్ క్లాస్ అర్హుడు అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తగ్గ సబ్జెక్ట్ ఏదైతుందో అది చేసి చూపించాలి. ఆ స్టిఫ్నెస్ కానీ, ఆ పంచ్ విధానం కానీ, లేదనుకుంటే ఆ ఉక్కీస్ అంటే బ్లాక్ చేసే విధానం కానీ, కథాస్ ఉంటాయి. ఇలా కథాస్ ఉంటే కుమితి, రెండు కేటగిరీలు ఉన్నాయి, కథ, కుమితి. కథ, కుమితి ఉంటే అది మీకు తర్వాత క్లారిటీగా దాని గురించి మేము మళ్ళీ మీకు ఎక్స్పోజ్ చేస్తాను. అది వాళ్ళు చేయాలి, ఏదో ఒకటి చేసి చూపించాలి. చూపించి దాని ద్వారా స్కోరింగ్ ఉంటుంది, మినిమం స్కోర్, క్వాలిఫికేషన్ స్కోర్ ఉంటుంది. ఆ స్కోర్ వస్తే క్వాలిఫై అవుతాడు. అంటే వైట్ టు ఎల్లో ప్రమోట్ అవుతాడు. ఈ వైట్ నుంచి ఎల్లో అంతేనా, ఇంకేముంటాయి? ఇంకా ఉంటాయండి. ఎల్లో తర్వాత ఆరెంజ్, ఆరెంజ్ తర్వాత గ్రీన్. ఫస్ట్ ఎల్లో, తర్వాత ఆరెంజ్, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ, పర్పుల్, తర్వాత బ్రౌన్ ఉంటుంది. బ్రౌన్ 4 3 2 1 తర్వాత బ్లాక్ ఉంటుంది. బ్లాక్ హై. అవునండి, బ్లాక్ హై అంటే ఛాంపియన్ అని కాదండి. బ్లాక్ అని అంటే ఇది ఒక డిగ్రీ హోల్డింగ్ లాగా అనమాట, ఒక డిగ్రీ లాగా. బ్లాక్ బెల్ట్ అంటే ఇస్ అ మాస్టర్, అంటే ఆ స్టేజ్ అనమాట. అది ఇప్పుడు మీరు బ్లాక్ బెల్ట్ అనొచ్చు. అవునండి, బ్లాక్ బెల్ట్. మీ స్టేజ్ బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్ థర్డ్ అందులో డాన్స్ ఉంటుంది. అంటే అది ఎక్స్పీరియన్స్ ని బట్టి, సీనియారిటీని బట్టి అది ఉంటుంది అనమాట. అంటే ఎంత ఎక్కువ మనము ఇందులో టైం స్పెండ్ చేయగలిగితే అంత నాలెడ్జ్ పెరుగుతుంది. అది ఇప్పుడు కరాటే అంటారా, దానిలో ఇంకేమైనా సబ్ డివిజన్స్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు కరాటీలో కుంఫు, కరాటే ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి, లేదా? యాక్చువల్లీ ఏంటంటే కరాటే అనే ఒక వర్డ్ వచ్చేసి చాలా, ఇది ఒక మహాసముద్రం. ఎందుకంటే అది అందులో దిగిన వాళ్ళకి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్న వాళ్ళకి మాత్రమే దాని గురించి సబ్జెక్ట్ అనేది తెలుస్తుంది. ఇదేంటంటే ఇందులో మేము అనే ఒక చిన్న డ్రాప్ లాంటి వాళ్ళది, ఒక మహాసముద్రం కరాటే అని. అందులో వచ్చేసి కరాటేలో వచ్చేసి మెయిన్ మొత్తం 4 స్టైల్స్ ఉంటాయండి. 4 స్టైల్స్. ఫస్ట్ షోటోకాన్, తర్వాత గుజోరియో, తర్వాత వడోరియో, తర్వాత సుటోరియో. మొత్తం ఈ 4 మేజర్ స్టైల్స్. ఈ 4 స్టైల్స్ మొత్తం మన వరల్డ్ వైడ్ గా రన్ అవుతున్నాయి. ఇది WKF రికగ్నైజ్డ్ స్టైల్స్. అంటే వరల్డ్ కరాటే ఫెడరేషన్ లో రికగ్నైజ్డ్ గా ఉన్నాయి ఈ 4 స్టైల్స్ మాత్రం. ఇప్పుడు చెప్పారు కుంతిమ ఏదో అన్నారు కదా, అది ఎట్లా ఉంటుంది సార్? ఇది కథ, కుమితి 2 కేటగిరీస్ ఉంటాయండి. కథ, కుమితి 2 కేటగిరీస్ ఉంటాయి. ఈ కథ అనేది ఏంటంటే అఫెన్స్ అండ్ డిఫెన్స్. అంటే ఇది ఏంటంటే సింపుల్ గా మీకు చెప్పాలంటే ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఎలా మనం అవతల వాళ్ళ నుంచి అడ్డుకుంటున్నాము, అదే విధంగా ఎలా తిరిగి అటాక్ చేస్తున్నాము అనేది ఆ డెమోన్స్ట్రేషన్. అదే సేమ్ యాజ్ వెల్ యాజ్ కథగా అది మార్చి మనం చేయిస్తాం అనమాట. దానికి స్కోరింగ్ ఉంటుంది, దాని ప్రకారం ఎవరైతే వాళ్ళు బాగా చేస్తారో వాళ్ళ స్టాండర్డ్ తగ్గట్టుగా. అంటే ఇప్పుడు 10 మంది ఉన్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఆ 10 మందిలో ఎవరిది స్ట్రాంగ్ పర్సన్ అనేది జడ్జెస్ డిసైడ్
డిసైడ్ చేస్తారు. ఇంకోటి కుమితి అంటే ఫైట్. ఓకే. ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ కూడా ఏంటంటే జడ్జెస్ ఉంటారు, మొత్తం జడ్జెస్ అన్ని చూస్తారు. వాళ్ళ ఫ్లాగ్ సిస్టమ్ ఉంటుంది. అక్కడ 2 కార్నర్స్ ఉంటాయి, ఒక రెడ్ బ్లూ ఆక అంటారు, రెడ్ ఆక అంటారు, తర్వాత బ్లూని ఆవో అంటారు. వాళ్ళ వాళ్ళ పాయింట్ సిస్టమ్ ఉంటుంది సేమ్, దానికి కూడా పాయింట్ సిస్టమ్ ఉంటుంది. ఆ పాయింట్స్ ఎక్కడ కొడితే ఏంటి పాయింట్ అనేది దాన్ని బట్టి వాళ్ళు చేసిన దాన్ని బట్టి స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అల్టిమేట్గా టైమర్ ఉంటుంది. టైమర్ అంటే ఇన్ టైంలో వాళ్ళు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్ టైంలో ఎవరైతే హై స్కోర్ ఉంటారో వాళ్ళు విన్ ఇస్తారు ఆబ్వియస్గా. ఇప్పుడు కరాటీలో అంటే ఒక పొజిషన్ అంటే ఉంటుంది జనరల్గా, నేను ఇలా చేసేస్తానంటే అవ్వదు కదా. అవునండి. దానికి ఏమైనా స్టైల్ ఉంటుంది అని చెప్తారు మామూలుగా? ఇప్పుడు ఉంటుందండి 100%. అన్ని అంటే ఎలాగంటే మనం నిల్చునేటప్పుడు ఒకలాగా ఉంటుంది, చేస్తున్నప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము చూస్తూ ఉంటాం మామూలుగా, మీరు నిలబడిన దానికి మనం నిలబడి చూసుకుంటే కూడా మనకు తెలిసిపోద్ది. మీకు ఏంటంటే ఒక కరాటే వ్యక్తి నిలబడే ఆ స్టైల్ కూడా ఒకలాగా ఉంటుంది. ఏంటంటే అది రిథమ్, ఆ బాడీలో ఆ రిథమ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఎవ్రీడే అది ఆటోమేటిక్ వస్తుంది. అది ఆటోమేటిక్ వస్తుందండి. ఎందుకంటే 24 గంటలు దాని మీద, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను నిలబడితే తెలిసిపోతుంది. అంటే సింపుల్, అంటే నార్మల్గా నిలబడింది వేరు, అంటే నేను నా కరాటే స్టైల్లో నిలబడింది వేరు అనమాట. దాన్ని బట్టి ఎవరైనా రికగ్నైజ్ చేసేయచ్చు, ఎస్ ఈజ్ ద కరాటే గాయ్. ఓకే. మినిమం ఏ స్టేజ్ నుంచి నేర్చుకుంటూ వచ్చారు? 4 years అండి. దీనికి ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి. చాలా మంది అపోహపడతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఉన్నాము, ఒక 20 years వచ్చాయి అనుకోండి, ఫర్ సపోజ్ 20 years అబ్బాయి ఉన్నాడు, 20 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయిని తీసుకొని బాబు క్లాస్ చేయని ఎవరైనా చెప్పారనుకో, వెళ్ళాను అనుకో, వాళ్ళ పేరెంట్స్ అన్నారు అనుకో, ఏరా ఊరికే ఇంట్లో ఉంటున్నావు, అలా వెళ్ళు బాగుంటుంది, కొద్దిగా మైండ్ రిలీఫ్ అవుతుంది, లేదనుకుంటే ఎంతసేపు ఇలా టీవీ చూస్తున్నావు, ఫోన్ చూస్తున్నావు అని పేరెంట్స్ చెప్తారు. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, నాకు 20 సంవత్సరాలు వస్తాయి, నాకు ఇప్పుడు ఏం ఒళ్ళు వంగుతుంది, నేను ఏం చేయగలను, నేను చేయలేను. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. దీనికి ఏజ్ లిమిట్ లేదు. 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారండి ఇప్పుడు కరాటేలో చేస్తున్నారు, మెడల్స్ కూడా గెలుస్తున్నారు, WKF లోనే చేస్తున్నారు. దీనికి ఏంటంటే ఏజ్ లిమిట్ అనేది ఏమి, ఇది మనకి మన హెల్త్కి సంబంధించిన విషయం, మన బాడీకి సంబంధించిన విషయం. మన బాడీకి ఏజ్ అనేది ఏమి ఉండదండి. అంటే క్యాజువల్గా ఏంటంటే మనం అనుకుంటాం చెయ్యలేమేమో, ఇది అవ్వదేమో అని అనుకుంటారు, అంతే తప్ప అలా ఏం ఉండదు. 100% చేయొచ్చు. 4 years నుంచి ఎవరైనా చేయొచ్చు. అది 4 years ఎందుకు మనం లిమిట్ పెట్టామనంటే, ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అవతల వ్యక్తులు అర్థం చేసుకోగలగాలి. అది గ్రాసిప్ అంటే చెప్పింది గ్రహించగలగాలి. ఆ గ్రహింపుతనం అనేది మనకు అప్పటి నుంచే కదా, ఆ స్టేజ్ నుంచి 4-5 years నుంచి వాళ్ళకి వస్తుంది, తెలుస్తుంది. కాబట్టి మనం ఆ ఏజ్ అనేది పెట్టాము. పర్టికులర్గా చెప్పడానికి గల కారణం అది. సాధారణంగా ఎక్కువ మంది చెబితే మనిషి ఎప్పుడు ఫిజికల్గా ఫిట్గా ఉంటే సైకలాజికల్గా ఫిట్గా ఉంటాడు అంటారు. సో అట్లాంటిది చాలామంది డల్లు ఉన్న పిల్లలకి, లేదంటే మీరు అన్నట్టు ఫోన్లు చూసి, టీవీలు చూసి ఇంట్లో అలా ఉండే టైం పాస్ చేసే పిల్లలకి కరాటీలో పడితే నిజంగానే ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది. 100% ఉంటుందండి, 100% ఉంటుంది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే, రీసెంట్గా ఒకరు మొన్న మా కరాటేలోనే బుక్ లాంచింగ్ చేశారు. ఈ కరాటే అనేది బ్రెయిన్కి సంబంధించిన మ్యాటర్. ఇదేంటంటే డైరెక్ట్ బ్రెయిన్ కనెక్టివిటీ. ఎందుకు బ్రెయిన్ కనెక్టివిటీ అని నేను అంటున్నానంటే, మీరు అది చేసేటప్పుడు మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా రియాక్ట్ అవుతుంది. ఈవెన్ దో మీ హెయిర్ కూడా రియాక్ట్ అవుతుంది 100%గా. మీరు చేస్తున్నప్పుడు మీ ఏమంటారు అరికాల నుండి అరినెత్తి వరకు ప్రతి ఒక్క పార్ట్ మీద ఆ కరాటే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దాని ద్వారాగా 100%గా వాడు గెయిన్ అవుతాడు అన్నమాట, గెయిన్ చేసుకుంటాడు 100%గా. అది అంటే నేనేమనుకున్నట్టు ఇప్పుడు యోగా ఉంటుంది, లేదంటే వ్యాయామం ఉంటుంది, లేదంటే బాక్సింగ్ ఉంటుంది, మీరు చెప్పినట్టు కరాటే ఉంటుంది. ఇవన్నీ ఒకే కేటగిరీ కింద వస్తుందా, ఏమైనా డిఫరెంట్ స్టైల్ ఉంటుందా? లేదండి, అంటే దేని కేటగిరీ దాన్ని. ఇప్పుడు యోగా చేసాం అనుకోండి, మైండ్ బాగుంటుంది అంటారు, లేదంటే వ్యాయామం చేస్తే ఏదో బాగుంటుంది, అలాగే కరాటే చేస్తే బాగుంటుంది అని అంటారు. మీరు దానిపైన ఏమంటారు? ఏదైనా పర్లేదు అంటారు, లేదంటే కరాటే చేయాలంటారు? అలా ఏంటి, ఓన్లీ కరాటేని చేయండి అని ఏం చెప్పాలి, ఏదైనా చేయొచ్చు. ఏదైనా అంటే దేనికి ఉండే ప్రత్యేకత దానికి ఉంటుంది. మన చేతికున్న 5 ఏళ్ళు ఒకలా దేని ప్రత్యేకత దానిదే. అలాగా ఏంటంటే ఏ ఆర్ట్కు ఉండే ప్రత్యేకత ఆర్ట్కు ఉంది 100%గా. అలా కాబట్టి ఇందులో కరాటే కూడా అదొక ఇంకో ప్రత్యేకత ఉంది. అలాగా ఇప్పుడు మీ స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్న ఎంత 200 మంది చెప్పారు కదా, అందులో మంచి మీరు మీ అకాడమీ ద్వారా సాధించిన మెడల్ ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మేము కరాటే ఇండియన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రీమియర్ లీగ్ కమ్ యూత్ లీగ్ పెట్టారు. ఇప్పుడు మన 2024 నవంబర్ నెలలో. అందులో మేము మొత్తము
9 మెంబర్స్ పార్టిసిపేషన్ వెళ్ళాం సెలెక్ట్ ఇక్కడ నుండి అసోసియేషన్ తరపున. అందులో 5 మెంబర్స్ గెలిచారు, ఓకే 5 మెంబర్స్ మెడల్స్ తెచ్చారు. దట్ ఈస్ ద టాప్ వన్. ఏంటంటే మేము కియో ప్రీమియర్ లీగ్ దాదాపుగా మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు పార్టిసిపేషన్ చేశాయి. ఓకే అందులో మన పిల్లలు మెడల్ గెలవడం జరిగింది. ఇప్పుడు అందులో గెలిచిన వాళ్ళని రేపు ఫిబ్రవరి ఫ్రిడ్జియా అబుదాబిలో WKF ప్రీమియర్ లీగ్ ఆడిస్తా ఉన్నారు. ఓకే దట్ ఈస్ అ గుడ్ అచీవ్మెంట్. ఓకే ఓకే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఈవెంట్స్కి చేయాలంటే కొంత ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ అవసరం ఉంటుంది. అవును, నాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఈవెంట్ చేసినా లేదనుకుంటే పిల్లలు ఎక్కడి నుంచి ఒక ఢిల్లీనో లేకపోతే ఎక్కడికో తీసుకెళ్లాలన్నా సరే దానికి సేమ్ టైం అంతే ఫైనాన్షియల్ ఉండాలి. సో ఇది ఎట్లా మాస్టర్ బ్యాలెన్స్ చేయగలుగుతారు? నేను ఎందుకంటున్నా అంటే చాలా మందికి స్పాన్సర్స్ ఉంటారు, లేదనుకుంటే ఇంకా వేరే వేరే రకాల త్రావులు ఉంటాయి అంటారు. సో దానికి మీరు ఎట్లా దాన్ని క్లియర్ చేస్తారంటే? యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ లీడ్ అవుతుంది ఏంటంటే ఎవరి ఫైనాన్షియల్ బర్డెన్ వాళ్ళే తీసుకుంటున్నారు. ఓకే ఏంటంటే ఇది వరకు ఏంటంటే కొద్దిగా పొలిటికల్ గా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు, ఇప్పటికి కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఓకే అలా సపోర్ట్ చేయడం లేదు అని అనడానికి ఏం లేదు. అంటే వాళ్ళకి అయినంతగా చేస్తున్నారు అనమాట. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాకపోయినా ఎంతో కొంత వచ్చి వాళ్ళకి వస్తుంది. అదేంటంటే ప్రజెంట్ అయితే ఎవరి బర్డెన్ అనేది వాళ్ళే తీసుకున్నారు. పేరెంట్స్ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాం, ఒక్కొక్కరికి దాదాపుగా 20,000 ఎబో అది పర్ హెడ్. అది ఎవరిది వాళ్ళే ఇండివిజువల్ ఎవరిది వాళ్ళే ఖర్చులు అనేది పెట్టుకుంటున్నాను. అంటే అట్ ది సేమ్ టైం మీరు అన్నట్టుగా ప్రభుత్వం నుండి కూడా ఇంకా పై స్థాయిగా అంటే కొద్దిగా ఎక్కువ మొత్తంలో మా కరాటేకి కూడా కేటాయిస్తే బాగుండేది. బట్ అన్ఫార్చునేట్లీ అది ఇంకా అవ్వలేదు. రాబోయే దినాల్లో 100% అవుతుందని ఆశిస్తున్నాం. ఓకే ఇప్పుడు వింగ్స్ షాటకాన్ ఛాంపియన్స్ కరాటే అకాడమీ ద్వారా మీరు ఏమైనా ఈవెంట్స్ ఏమైనా నిర్వహిస్తుందంటారా జనరల్? యాక్చువల్లీ గతంలో 2021-22 2 ఇయర్స్ కూడా నేను ఒక సౌత్ ఇండియా ఛాంపియన్షిప్, ఓపెన్ ఛాంపియన్షిప్, తర్వాత ఒక స్టేట్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్ చేసి ఉన్నాము ఆల్రెడీగా. ఈ 2 ఈవెంట్స్ అనేది ఆల్రెడీ ఆర్గనైజ్ చేస్తున్నాము.